హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు బానిస్వల్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా దోసకాయ అండ్ వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. పెళ్లి భోజనాల్లో అప్పుడప్పుడు ఈ దోసకాయ వంకాయ కాంబినేషన్ లో పచ్చడి అయితే పెడుతూ ఉంటారండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బానిస్వల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకుంటే మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఇంట్రెస్ట్ ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన రెసిపీస్ ని ట్రై చేయండి. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి బాటమ్ థిక్ గా ఉండే కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పటి వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని లైట్ గా వేగాక పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మీడియం సైజ్ ఒక 2 వంకాయలు, హాఫ్ ముక్క వరకు దోసకాయ ముక్కలు, అలాగే ఒక టమాటా అయితే వేసేసుకోండి. టమాటా పెద్దదైతే ఒకటి సరిపోతుందండి, లేదు చిన్నవి అనుకుంటే ఒక 2 వరకు వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసి మనం వేసుకున్న ముక్కలన్నీ కూడా ఇలా బాగా మగ్గిపోయాక ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మధ్యలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే తీసేసుకొని వేసేసుకోండి. నీట్ గా వాష్ చేసేసేసి చింతపండును అయితే వేసేసుకొని మళ్ళీ మధ్యలోని కప్పెట్టేసి రుచికి తగ్గట్టు రాళ్ళుప్పును వేసేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకున్నాక అలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వేగనిస్తే సరిపోతుంది. రాళ్ళుప్పు లేదు అనుకుంటే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని కంప్లీట్ గా చల్లారిపోయాక ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా వేసేసేసి ఆపుతూ బ్లెండ్ చేసేసుకోండి. మనకి మయూరిలా అయితే అవ్వకూడదు, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. పచ్చడి అనేది మనకి కొంచెం గరకగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. సో నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టేసుకొని తీసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఈ పచ్చడికి పోపు అయితే వేసేసుకోవాలి. పోపు వేసుకోవడానికి అదే కడాయిని తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. పోపు దినుసులు వచ్చేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కలిపేసి అయితే వేసేసుకొని లైట్ గా వేయించేసుకోవాలి. పోపు దినుసులు మొత్తం వేగాక వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసేసుకొని ఈ వెల్లుల్లి కరివేపాకు అన్ని కూడా మంచిగా వేగిపోవాలి. కొంచెం కలర్ అనేది గోల్డ్ కలర్ లో వస్తుంది. అలా కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తీసేసుకోవాలి. తాలింపులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలు వేయడం వల్ల అక్కడక్కడ తినేటప్పుడు తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇందులోకి వేసేసేసి మొత్తం కూడా కలిపేసేయండి. మొత్తం కూడా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. కొంచెం తీసుకొని ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఫైనల్ గా స్టవ్ ఆపే ముందు సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకోండి. కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి అయితే అదిరిపోతుంది. వేడిగా ఉన్న రైస్ లోకి కొంచెం పచ్చడి వేసుకొని సైడ్ డిష్ గా ఏదైనా ఆమ్లెట్ వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది, మాటల్లో చెప్పలేను. చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ దోసకాయ వంకాయ కాంబినేషన్ లో పచ్చడి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే బానిస్వల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరిన్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బానిస్వల్ ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.